ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఫ్రైడే శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించిన గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకింపబడిన దేవుని మాటలతో ఉదయకాల సమయంలో మనం అందరం కూడా ముందుకు సాగబోతూ ఉన్నాం. ప్రతి ఉదయం లేవగానే దేవుని మాటల ద్వారా ఎంతో ధైర్యాన్ని మన జీవితాల్లో మనము పొందుకుంటున్నాం. సమాధానం, సంతోషం, నెమ్మదిని మనం చూడగలుగుతున్నాం. మరి ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ఈ ఉదయం కూడా దేవుని మాటలు ధ్యానిస్తూ ముందుకు సాగుదామా. పరిశుద్ధ ఆత్మదేవుడు మరి మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. ఎవడైనాను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి, చాలా చక్కని అద్భుతకరమైన మాటలు. ఈ మాటలు మనం పట్టుకుంటే మన జీవితాలే మార్చబడతాయి, మన బ్రతుకులు మార్చబడతాయి. చూడండి, మరి ఎవరైనా క్రీస్తుని వెంబడించేవారు, నేను దేవుని వెంబడించాలి, దేవుని మార్గంలో నడవాలి, నేను చక్కగా ప్రవహిస్తూ అనుదినము కూడా ముందుకు సాగాలని ఎవరైతే ఆశపడి ఉంటున్నారో, ఎవరైతే మరి క్రీస్తుని వెంబడించాలని ప్రయత్నిస్తున్నారో, ముందుకు వెళ్తున్నారో, ఇదిగోండి ప్రతి ఒక్కరికి ప్రభు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటలండి. ఎవరైనా క్రీస్తుని వెంబడించాలనుకుంటే, దేవుని వెంబడించేవారు తనని తాను ఉపేక్షించుకోవాలి. ఇంకా మనం కనిపించద్దండి. దేవుని వెంబడించే వారు మరి ఎప్పుడు కూడా యేసయ్యనే చూడాలి, ఆయన వైపే ఆధారపడాలి. మనల్ని మనము నెగ్లెక్ట్ చేసి, ఇగ్నోర్ చేసి, లేకపోతే మనల్ని మనము పక్కకు పెట్టి దేవుని వైపు చూస్తూ ఆయన గుణగణాలన్నీ కూడా నేర్చుకుంటూ చక్కని జీవితాలతో ముందుకు సాగాలి. అద్భుతకరమైన రీతిలో ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నారు కదండి. ఎవరైతే క్రీస్తుని వెంబడిస్తారో తన్ను తాను ఉపేక్షించుకొని మరి దేవుని వెంబడించాలని, ప్రతిరోజు కూడా మరి ఆ సిలువను మోసే వారిగా ఉండాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నారండి. చూడండి, మనము చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక్కసారి సిలువేశారు కదా. ఆ సిలువ ఒక్కసారి వేయబడితే మనమేమో ప్రతిరోజు వేస్తున్నాం. ఎలా అంటారా, అదేంటమ్మగారు మనం సిలువ వేయడం ఏంటి అన్నట్లుగా ఆలోచిస్తున్నారా? లేదండి, మేము సరిగ్గానే నడుచుకుంటున్నాం, సరిగ్గానే వెంబడిస్తూ ఉన్నాం, ఎందుకు మేము సిలువ వేయడం ఏంటి, దేవుణ్ణి వారు బాధ పెట్టినట్టు హింసించినట్లు మేము చేయడం ఏంటి, మనమందరం అలా చేయడం ఏంటి, అలా కాదు కదా అని అనుకోవచ్చు. లేదండి, ప్రతిదినం దేవుడు ఏదైతే చెయ్యొద్దు, వద్దంటున్నారో, ఎలా అయితే ఉండమంటున్నారో అలా ఉండకుండా దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, వ్యతిరేకమైన తలంపులు, వ్యతిరేకమైన నడవడి, వ్యతిరేకమైన మార్గాల్లో వెళ్తూ ప్రతిరోజు మనం చేసే తప్పుదారులను బట్టి ప్రభుని సిలవేస్తూ ఉన్నామండి. అలాంటి వ్యక్తులుగా మనం ఉండడానికి వీల్లేదు. యేసుని వెంబడించే వారిలో ఈ లక్షణాలు, ఏవైతే దేవునికి వ్యతిరేకమైన లక్షణాలు ఉన్నాయో వాటినే విడిచిపెట్టాలి. ఆమేన్. అలాంటి జీవితమే వద్దండి. అలాంటి అన్నిటిని విడిచిపెట్టి దేవుణ్ణి సంపూర్ణంగా వెంబడించే జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. అప్పుడు ప్రభు నామం మహిమపరచబడుతుంది, అప్పుడు ప్రభుకి మహిమ కలుగుతుంది. అందుకని ఈ మాటలను ఉదయకాల సమయంలో మనం చూడగలుగుతున్నాం. చూడండి, ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. ఆమేన్. ప్రతి దినము కూడా సిలువను ఎత్తుకొని వెంబడించే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో చూడండి, దేవుడు ఇంతగా మాట్లాడుతున్నా అదే పాపపు జీవితమా, అదే శాపపు జీవితమా, అదే బ్రతుక, అవే మాటలు కదండి, అవే మరి భయంకరమైన అలవాట్లు, పొరపాట్లు, బలహీనతలు. దీని ద్వారా మనము దేవుని మహిమపరచలేము. మనలో అవన్నీ ఉండకూడదు, సిలువ వేయబడాలి. అవన్నీ కూడా సిలువ వేయబడాలి. ఆమేన్. అవన్నీ కూడా సిలువ వేయబడి అద్భుతమైన రీతిలో ప్రభుని
వెంబడించే వారిగా మనం ఉండాలి. మనకున్న అలవాట్లు అసలు మనమే కనిపించద్దండి, మనలో క్రీస్తు కనిపించాలి. ఆమె ఎప్పుడైతే మనలో దేవుడు కనిపిస్తారో, ఆయన గుణగణాలు, ఆయన లక్షణాలతో మనం ముందుకు వెళ్తామో మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. మన అలవాట్లకి నో చెప్పాలి, సిలువేసేయాలి. మనకున్న బలహీనతలు ఏవైతే వాటికి సిలువేసేయాలి. ఏ పొరపాట్లు, ఏ తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, దేవునికి ఇష్టము లేని బ్రతుకు మనలో ఏది ఉన్నా మనం సరి చేసుకోవాలండి. అలా ప్రభుని వెంబడించినప్పుడు ప్రభు అద్భుతకరంగా మహిమపరచబడతారు. ఎన్నో గుడ్ ఫ్రైడేస్ వెళ్ళిపోతున్నాయి, వస్తున్నాయి, ఇవి చేసుకుంటున్నాం. ఎన్నో పునరుద్ధాన దినాలు వస్తున్నాయి, పోతున్నాయి. ఈస్టర్ని మనం జరుపుకుంటూ ఉన్నాం, కానీ జీవితాలు మార్చబడట్లేదు కదండి. అలాంటి జీవితాలు మనకు మంచి జీవితాలతో ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. క్రీస్తుని ఎలా అయితే సిలువేశారో మనము కూడా మనకున్న అలవాట్లు, మనకున్న భయంకరమైన పరిస్థితులు, దేవునికి అసహ్యమైనవన్నీ కూడా మనలో అవన్నీ కూడా సిలువ వేయబడాలి. అద్భుతంగా ప్రభు నామాన్ని మహిమపరచాలి. ప్రైజ్ ది లార్డ్. మరి ఉదయకాల సమయం చాలా స్పష్టంగా ప్రభు మాట్లాడుతుండగా ఆయన మాటలు పట్టుకొని ముందుకు సాగుదాం. ఈ మాటల ద్వారా మన జీవితాలే మార్చబడును గాక. ఈ మాటల ద్వారా మనము ఉన్నతమైన స్థితిలో ఉందుము గాక. ప్రైజ్ ది లార్డ్. అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన. తండ్రి, మీ నామానికి మాత్రమే మహిమ కలుగునుగాక. చాలా చక్కగా ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడుతూ మమ్మల్ని బలముగా నడిపిస్తున్నందుకు స్తోత్రం. నిన్ను వెంబడించేవారు అయా ఎవరైతే ఉన్నారో అయా, ఇదిగోండి అందరం అయా మమ్మల్ని మేము ఉపేక్షించుకునే వారిగా అయా మాలో మీరు కనబడేటట్టుగా మా జీవితాలు ఉండులాగున అయా మీకు మహిమకరమైన జీవితాలతో మేము ప్రభా ఎందుకు ముందుకు సాగేటట్లుగా మా జీవితాలు ఉండాలని ఉదయకాల సమయంలో చాలా స్పష్టంగా మీరు మాట్లాడేందుకు స్తోత్రం. మీ మాటలు పట్టుకొని మా జీవితాల్లో బలముగా మేము ముందుకు సాగుట కృప చూపించండి, సహాయం చేయండి ప్రభా. ఈ శుభ శుక్రవారం రోజున అయా ఇదిగోండి అయా మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం అయా. ఇదిగోండి ఈ శుభ శుక్రవారం ద్వారానే అయా ఇదిగోండి మా జీవితాలు మార్చబడ్డాయి అయ్యా. మీ మరణం మాకు మేలు చేసింది అయా. మీ మరణం అయా ఇదిగోండి మా జీవితాల్లో గొప్ప కార్యాన్ని చేసింది. మీ మరణము ద్వారా అయా ఇదిగోండి అయా మేము ఈ రోజున జీవించబడుతూ ఉన్నామయ్యా. మీ మరణము ద్వారా అయా ఇదిగోండి మమ్మల్ని అయా ఇదిగోండి మీ సొత్తుగా చేసుకున్నారు అయా. అయా మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ఈ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బలపరచబడుతున్నాం. మాలో ఉన్న బలహీనతలన్నిటిని విడిచిపెట్టి మీ వైపు చూసే వారిగా, మిమ్మల్ని ఆశ్రయించే వారిగా, మిమ్మల్ని వెతికే వారిగా మా జీవితాలు ఉండునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. అయా ఇదిగోండి ఈ లోకానికే అయా మీరు వెలుగుగా మా వెలుగునిచ్చారయ్యా. మా చీకటి బ్రతుకులు వెలుగుకరంగా మార్చబడ్డాయంటే అయా ఇదిగోండి మీ మరణము ద్వారానే ఇంత చక్కని జీవితాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభా. ఇంత మంచి అయా ఇదిగోండి క్షేమాన్ని కలగ చేసినందుకు స్తోత్రం. ఈ రక్షణ జీవితాన్ని బట్టి స్తోత్రం. మాలో ఉన్న బలహీనతలన్నింటినీ విడిచిపెట్టి మీ వైపు చూచేవారిగా, మీ గుణగణాల లక్షణాలతో మీ ముందుకు సాగే వారికి ఉంట కృప దయచేయండి, సహాయం చేయండి. ప్రతి ఆటంకాలపైన, పోరాటాలపైన విజయము దయచేయండి, సహాయం చేయమని ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి ఎన్ని చోటులలో ఎన్ని ప్రభా ఇదిగోండి ఆరాధనలు జరుగుతున్నాయో ప్రతి సేవకుని, ప్రతి విశ్వాసిని అయా ప్రతి సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాం. ప్రతి క్రైస్తవులు మీ వైపు తిరుగుట కృప చూపించండి. సంపూర్ణంగా అయా మమ్మల్ని మేము ఉపేక్షించుకొని మిమ్మల్ని వెంబడించే కృపను మా అందరూ దయచేయమని వేడుకున్నాం. మీ పైన ఆధారపడుతూ మిమ్మల్ని ఆశ్రయిస్తూ నిజమైన క్రైస్తవులుగా బ్రతుకుట కృప చూపించండి. ఇంతవరకు ఎన్నో విషయాల్లో అయా పొరపాట్లు, తప్పులు అయా ఎన్నో విషయాలు మిమ్మల్ని ఆయాసపరిచాం, ఎన్నో విషయాల్లో మీకు అయా ఇదిగో మిమ్మల్ని ప్రభా దుఃఖపరిచి మమ్మల్ని క్షమించిన లాంటి వారిగా కాకుండా మీకు మహిమకరమైన జీవితం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఈ రోజంతలో దేవుని సన్నిధిలో అందరం కలిసి ఆనందిస్తూ ముందుకు సాగుదాం. ప్రైజ్ ది లార్డ్.